మరి ముఖ్యంగా నిన్న మా నేతలందరి మీద కూడా పెద్ద కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. అది ఆ పెద్ద ఫ్రంట్ ఆర్టికల్ రాసుకున్నారు. మేము ఎవరిని కూడా దోచుకుని వాళ్ళలాగా మేము ఎవరికి కూడా మా మీద కేసులు పెట్టుకోలేము. మా అన్ని కూడా ప్రజాహితం కోసం, వారి పరిపాలన వ్యతిరేకం కోసం. ఎందుకంటే వాళ్ళు ప్రజాహిత పరిపాలన కోరలు చేయలే కాబట్టి మేము వాళ్ళ మీద పోరాటం చేశాం కాబట్టి, లేకపోతే మా నాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మేము పోరాటం చేసాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, నా మీద 3 కేసులు ఉన్నాయని పెట్టారు. నా 3 కేసులు ఏంటంటే మా దగ్గర అమర్నాథ్ గౌడ్ అని చిన్న పిల్లవాడిని చంపేస్తే అతని శవంతో నేను రోడ్డు మీద నుంచి కూర్చుంటే దాని మీద నా ఒక కేసు. ఇంకో కేసు మా నాయకుడి మీద మద్యం బాటిళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టి దొంగ కేసు పెడితే నేను రోడ్డు ఎక్కాను, దాని మీద 2వ కేసు. 3వ కేసు ఏంటంటే మా అధినాయకుడిని అరెస్ట్ చేసి తీసుకొస్తా ఉంటే విజయవాడని నన్ను కానీ మా గొట్టిపాటి రవి గారి, మా ఎల్లు సాంబశివరావు గారు ముగ్గురిని కూడా గన్నవరం డిటైన్ చేసి అదొక కేసు. ఈ 3 కేసు. ఈ కేసు అంటే మేమేమన్నా దోచుకున్నామా? వాళ్ళే చూస్తే ప్రతి దాంట్లో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారుగా ఇంటికి పంపించారు. మా కూటమి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది. ప్రజలందరికీ కూడా అన్ని ద్వారాలు ఓపెన్ చేస్తూ ఉంది. వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని, రైతు పరంగా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ఇండస్ట్రియలిస్ట్గా ఉండాలనేసి ఇండస్ట్రియల్ పార్క్ అన్ని రంగాల్ని కూడా రాణిస్తూ ఉంది, ముందుకు తీసుకెళ్తా ఉంది. వాళ్ళే మాత్రం వాళ్ళ దుకాణాలు, వాళ్ళ ఆఫీసులు అన్నీ కూడా మూతలు పడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. అవన్నీ కూడా ప్రజలకి మళ్ళొకసారి గుర్తు చేయడం, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ప్రణాళికను కూడా తెలియజేయడం కోసం ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేసి చేయాలని కోరుతాం. థ్యాంక్ యూ.